సో ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ గ్రిడిల్స్ అండి. ఇప్పుడు మనకి దోసకి గ్యాస్ పెనాలు ఎలా ఉంటాయో, ఇది టెంపరేచర్ కంట్రోల్డ్ గ్రిడిల్స్. దీనిలో ఏంటంటే మనం జనరల్‌గా ఈ దోస ఏయటానికి గానీ, లేదంటే చపాతీలు కాల్చడానికి గానీ, వ్రాప్స్, ఫ్రాంకీలు ఎక్కువగా ఏంటంటే ఫ్రాంకీలకి ఈటికి తీసుకెళ్తారండి. అండ్ ఎక్కడైతే గ్యాస్ అలౌడ్ కాదో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థియేటర్స్ ఉన్నాయనుకోండి, గ్యాస్ అలౌ ఉండదు. మాల్స్ ఉన్నాయనుకోండి, కొన్నిట్లో గ్యాస్ అలౌ ఉండదు. ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. ఈ అలౌ ఉండదు. సో ఈ ఎలక్ట్రికల్ పెనాల్ వాడతారండి. దోస కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. ఎందుకంటే టెంపరేచర్ ఎంత పెడతామో అంతకి పెనం అంతే వేడిగా ఉంటదండి. లో చేసుకోవటం, ఫ్లేమ్ హై చేసుకోవటం అయ్యేం ఉండవు. పర్ఫెక్ట్‌గా ఉంటది. సో వీటిల్లోనూ సైజులుంటాయి, క్వాలిటీస్ ఉంటాయి. సో ఈ క్వాలిటీ చూడండి. దీని మందం చూడండి. ఇదిగోండి. దీని మందం చూడండి సన్నగా అన్నమాట. సో అలానే ప్లేట్ మందాలు, కింద హీటర్ క్వాలిటీలు అయన్నీ తేడా వస్తాయండి. సో ఇదొక సైజ్ అండి. నెక్స్ట్ సైజ్ ఇది. అన్నిటికంటే స్మాల్ సైజ్ ఏంటంటే ఆ స్మాలెస్ట్ సైజ్. అదేంటంటే షవర్మాలకి వాడతారు, ఫ్రాంకీలకి వాడతారు. మల్టిపుల్ అంటే డిఫరెంట్ మెనూస్ మల్టిపుల్‌గా ఉన్నాయనుకోండి, ఆ టైప్ ఆఫ్ స్మాల్ గ్రిడిల్స్ కూడా వాడుకోవచ్చండి. సో మా షోరూమ్ విజిట్ చేయండి. ఆల్మోస్ట్ 300+ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. డెఫినిట్‌గా మీకు ఫుడ్ గురించి ఒక అవగాహన అనేది వస్తది. థాంక్ యూ ఫ్రెండ్స్.